ఫ్రెండ్స్, పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు పక్కన పడేసిన వాళ్ళు కూడా ఒక అవకాశం దొరికితే మళ్ళీ ఆకాశాన్నంటే స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి కథే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించి నిజం కోసం నిలబడిన ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీగా డ్యూటీ చేసినందుకు ఏళ్ల తరబడి డమ్మీ పోస్టులో మగ్గిపోయింది. కానీ ఇప్పుడు అదే అధికారిని పేరు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అయింది. ఫ్రెండ్స్, ఆమె ఎవరూ కాదు, ఐపీఎస్ ధమంతి సేన్. ఒకప్పుడు మమతా బెనర్జీ చేతిలో సైడ్ లైన్ చేయబడిన ఈ లేడీ సింగం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి అండతో మళ్లీ పవర్ లోకి రావడం బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ధమంతి సేన్ కి మమతా బెనర్జీకి మధ్య జరిగిన గొడవ ఏంటి? ఇప్పుడు సువేందు అధికారి ఆమె ఎందుకు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు? దీనితో బెంగాల్ రాజకీయాల్లో ఏం మారబోతుంది? ఈ కథ తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, అది ఫిబ్రవరి 2012. కోల్కతాలోని ప్రసిద్ధ పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ఒక ఆంగ్లో ఇండియన్ మహిళపై కారులో సామూహిక అత్యాచారం జరిగింది. అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై ప్రభుత్వంపై బురద జల్లేందుకు జరిగిన చిన్న కట్టు కథ అని చెప్పి కొట్టిపారేసింది. ఫ్రెండ్స్, ఈ మమతా బెనర్జీ అనేది ఆడజాతికే అవమానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ రేప్ కేసు జరిగినా గానీ ఆడవాళ్లకు అండగా ఉండవలసిన ఈ మమతా బెనర్జీ వాళ్ళకి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటానే పోయింది. మొన్నటికి మొన్న ఆర్జికర్ హత్యాచారంపై తలతిక్క కామెంట్స్ లో కూడా చేసింది. అది మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ఆ సమయంలో ధమంతి సేన్ కోల్కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ కు జాయింట్ కమిషనర్ గా ఉంది. సీఎం స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ధమయంతి సేన్ రాజకీయ ఒత్తిళ్లకు అస్సలు లొంగలేదు. బాధితురాలి ఫిర్యాదులో నిజముంది అని నమ్మిన ఆమె స్వయంగా విచారణను లీడ్ చేసింది. శాస్త్రీయ ఆధారాలు, సీసీ ఫుటేజ్ సేకరించి నిందితులను గుర్తించి అది నిజంగా సామూహిక అత్యాచారమని మీడియా ముందు ధైర్యంగా చెప్పింది. ఫ్రెండ్స్, నిజాయితీగా పనిచేసిన నిందితులను పట్టుకున్నందుకు ఆమెకు దక్కిన బహుమతి ట్రాన్స్ఫర్. ముఖ్యమంత్రి ప్రకటనకు భిన్నంగా నివేదిక ఇచ్చిన కొద్ది రోజులకే ధమయంతి సేన్ ను కోల్కతా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి బారక్పూర్ లోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ కు బదిలీ చేశారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మమతకు ఇలాంటి ఆఫీసర్లంటే అస్సలు గిట్టదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. బెంగాల్ రాజకీయాల్లో మారిన సమీకరణలు ఇప్పుడు ఆమె కెరియర్ ని మళ్లీ టర్న్ చేశాయి. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ, ముఖ్యంగా సువేందు అధికారి వర్గం ఇప్పుడు ధమయంతి సేన్ వంటి సీనియర్ అధికారులను మళ్లీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి, లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఆరోపణల మధ్య ఎన్నికల సమయంలో సిన్సియర్ అధికారులను కీలక స్థానంలో పెట్టాలని అప్పటి ప్రతిపక్షం ఒత్తిడి కూడా తెచ్చింది. అలా దాదాపు 14 ఏళ్ల తర్వాత ధమయంతి సేన్ మళ్లీ కీలక పాత్రలోకి వచ్చారు. తాజాగా రిటైర్మెంట్ జస్టిస్ సంపత్ చటర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ లో ధమయంతి సేన్ ను మెంబర్ సెక్రటరీగా నియమించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తోంది. సందేశ్ ఖాళీ లాంటి సెన్సిటివ్ కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ఒకప్పుడు ఎవరికి కనిపించకుండా సైడ్ లైన్ లో పారవేసిన ఆఫీసర్ ఇప్పుడు మళ్లీ కీలకమైన లా అండ్ ఆర్డర్ బాధ్యతలోకి రావడం తృణమూల్ శిబిరాల్లో టెన్షన్ పెరగడానికి కారణమైంది. ధమయంతి సేన్ లాంటి డేరింగ్, కరప్షన్ లేని ఆఫీసర్ ని సువేందు అధికారి పూర్తి మద్దతు ఇవ్వడం రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో ఇంకా పెద్ద మార్పులకు దారితీయొచ్చని మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే, పోలీస్ వ్యవస్థను పూర్తిగా రాజకీయాల కోసం వాడుకునే రోజులు పోతున్నాయనే సంకేతాన్ని ఈ ధమంతి సేన్ రీ ఎంట్రీ బలంగా చెప్తుంది. సువేందు అధికారి లాంటి సీఎం, ఐపీఎస్ ధమయంతి సేన్ లాంటి అధికారులు మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.